ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిరభవతి నైష్టుకి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమాతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే రామ హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఎంత సౌండ్ తగ్గి. హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే నిత్యం భాగవత సేవకి నిత్యం భాగవత సేవయ క్లాస్కి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయాహం పలుకుతున్నాము. హరే కృష్ణ. సో కుంతి మహారాణి ఉపదేశాలు డే 1 నిన్న ప్రారంభమైనవి. మరి ఈ రోజున డే 2లో మనము కుంతి మహారాణి ఉపదేశాల గురించి మనము చెప్పుకుందాం. మరి ఎవరైనా మన క్లాసులో నిన్న మనము కుంతి మహారాణి ఉపదేశాల గురించి మనం ఏమి చర్చించుకున్నామో ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మెయిన్ 2 పాయింట్లు. ఆ, కుంతి మహారాణి ఎప్పుడు కష్టాల నుండి దూరంగా వెళ్ళిపోవాలని కోరుకోలేదు ప్రభుజీ. ఎందుకంటే కష్టాలు అనేవి ఉన్నప్పుడే కృష్ణుడితో సాంగత్యం జరుగుతుందని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఓర్చుకొని కృష్ణుడితో సాంగత్యం దొరకాలని చెప్పి కోరుకుంది ప్రభుజీ. ఇంకొకటి, ఆ గంగా నది ఏ విధంగా అయితే ఎల్లప్పుడూ సముద్రంలోకి ప్రవహిస్తూ ఉంటుందో అదే విధమైన తన మనసు ఎల్లప్పుడూ కృష్ణుడి పట్లే ఉండాలని చెప్పేసి కోరుకున్నాం ప్రభుజీ. ఎస్, చాలా బాగా చెప్పారు ప్రవీణ్ ప్రభు. వెరీ బోల్. ఎస్, కరెక్ట్. నిన్న మనం చెప్పుకున్న అంటే చాలా విషయాలను మనం చెప్పుకున్నాము. కానీ ముఖ్యంగా మన ప్రవీణ్ ప్రభు చెప్పినట్టుగా కష్టాల నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని అనుకోకుండా కష్టాల్లో ఉన్నప్పుడే వాసుదేవుని యొక్క స్మరణ, వాసుదేవుని యొక్క దర్శనము జరుగుతుంది అని ఆవిడ కోరుకున్నారు. తర్వాత ఇంకొక మంచి పాయింట్ అంటే గంగా నది ఎప్పుడైతే సముద్రపు వైపునికే ఆకర్షితం అవుతుందో మరి మాకు కూడా మీ పట్ల అలాగా ఆకర్షితమయ్యేలాగా ఉండాలి అని చెప్పేసి కుంతి మహారాణి కోరుకున్నారనమాట. నేను జరిగిన క్లాస్లో చాలా విషయాలు చర్చించినప్పుడు కూడా ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం జనరల్గా ఎక్కడ వినుండవు.
జనరల్ ఎక్కడ కూడా మనం వినుండం. కుంతి మహారాణి ఉపదేశాలు ఎక్కడైనా వింటాం, కానీ ఇటువంటి మంచి మంచి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మంచి మంచి ఉపదేశాలు చాలా రేర్ అనమాట. సో అదే చాలా డెప్త్గా భక్తిలో ఉన్నవారికే ఇది అర్థమవుతుంది. సామాన్యమైన వాళ్ళకి ఎవరికి కూడా ఇది అర్థం కాదనమాట. సో మరి ఈ రోజున కుంతి మహారాణి యొక్క ఆ, కుంతి మహారాణి ఉపదేశాలలో ముఖ్యంగా ఈ రోజున మిక్కిలి వివేకవంతురాలు. అంటే కుంతి మహారాణి ఎంత వివేకవంతురాలు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం. అంటే నేను కుంతి మహారాణి యొక్క జననము, కుంతి మహారాణి ఎవరి కుమార్తె, ఆవిడకి ఎందుకు కుంతి మహారాణి పేరు వచ్చింది, కుంతి మహారాణి పరిచయము, అలాగే కుంతి మహారాణి ఎవరిని వివాహం చేసుకుంది, ఇవన్నీ కూడా, అలాగే పంచపాండవులు ఏ విధంగా వారు జన్మించారు, విషయాలు చర్చించుకున్నాం. మరి ఈ రోజున కుంతి మహారాణి యొక్క గురించి ఆవిడ ఎంత వివేకవంతురాలు అంటే మిక్కిలి వివేకవంతురాలు అని చెప్తున్నారనమాట. భాగవతం కీర్తిస్తుంది ఆవిడ యొక్క గొప్పతనాన్ని. తదా పరమహంసానాం మునీనామ అమలాత్మనం భక్తియోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియః. ఆత్మానాత్మ వివేచన ద్వారా పవిత్రాత్ములైన పరమహంసలకు మరియు మునులకు దివ్యమగు భక్తియుక్త సేవను తెలియజేయుటకే నీవు అవతరింతువు. అట్టియడ స్త్రీలమైన మేము నిన్ను ఎట్లు సంపూర్ణముగా తెలుసుకొనగలము. భాగవతములో 1వ స్కందములో 8వ అధ్యాయంలో 20వ శ్లోకములో ఉంటుంది ఈ యొక్క శ్లోకం. అంటే కుంతి మహారాణి కృష్ణుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తుంది. ఎంతో మంది పవిత్ర ఆత్మ నుండి పరమహంసలకు మరియు మునులకు ఈ ఒక్క భక్తియుక్త సేవ తెలియజేయడానికి ఆయన అవతరిస్తూ ఉంటాడంట. ఎందుకంటే చాలా మంది తపస్సు చేయొచ్చు, లేకపోతే వారు యజ్ఞాలు చేయొచ్చు, హోమాలు చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, కానీ భక్తియుక్త సేవ చెయ్యంది ఎవరు కూడా భగవంతుని చేరుకోలేరని భాగవతం చెప్తుంది మనకి. అంటే భక్తి యోగ ఈజ్ అ హైయెస్ట్ పర్ఫెక్షన్ ఇన్ స్పిరిచువల్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే భక్తియుక్త సేవ చేయటం ద్వారా భగవంతుడికి మనం చేరుకుంటాం. అందుకని ఇక్కడ కుంతి మహారాణి ఎందుకు మిక్కిలి వివేకవంతురాలు అంటే ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఎంత చక్కగా చెప్తారంటే, ఇటువంటి మునులకు, ఋషులకు, పరమహంసలకు కూడా దివ్యమగు భక్తియుత సేవను తెలియజేయటకే నీవు అవతరింతువు. అటువంటి స్థితిలో స్త్రీలమైన మేము నిన్నెట్లా సంపూర్ణముగా తెలుసుకొనగలము అని అంటే ఎప్పుడు కూడా భక్తులు ఎలా ఉంటారంటే చాలా వినయముగా, విధేయతగా, నేను చాలా తక్కువ అనే భావంతో ఉంటారు. దీనికి మనకి శిక్షాష్టకంలో 3వ శ్లోకం ఉంటుంది. ఎవరైనా చెప్తారా మన క్లాస్లో? శిక్షాష్టకంలో 3వ శ్లోకం. అంటే మనం భక్తులు ఎంత తక్కువగా ఉంటారు అనే దాని గురించి ఎవరైనా మన క్లాస్లో చెప్పగలరా? శిక్షాష్టకం 3వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. తృణాదపి సునీచేన తరోరివా సహిష్టున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. హరి బోల్. చూసారా? అంటే తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. అంటే రహదారి అందలి తృణమ కన్నను తాను తక్కువ అనేది నమ్రతను కలిగి, అంటే తృణం అంటే ఏంటి? గడ్డి పూచ కన్నా కూడా నేను తక్కువే, అంటే నేను అంత గొప్పదాన్ని కాదు, నేను గొప్పవాణ్ణి కాదు. వృక్షము కన్నా అధికమైన ఓర్పును కూడి,
ఇతరులు అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమునకు ఇచ్చుటకు సిద్ధపడిన స్థితి అందే మనుజుడు హరినామమును ఉచ్చరించవాలని చెప్తున్నారనమాట. ఇక్కడ కుంతి మహారాణి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అందుకే ఆమెను ఏమనంటే మిక్కిలి వివేకవంతురాలు అన్నారు. చూడండి, అంటే పెద్ద పెద్ద మునులకి ఋషులకి కూడా ఈ యొక్క భక్తితో సేవ చేయడానికి మీరు అవతరిస్తున్నారు. కానీ స్త్రీలమైన మేము నేను ఎట్లా సంపూర్ణంగా తెలుసుకోవాలి అంటే ఎంత చక్కగా ఆ కుంతి మహారాణి వివేకంగా, అంటే వినయముతో, విధేయతంతో, సంస్కారముతో ఎంతో తగ్గి తను చెప్తుంది. కుంతి మహారాణి సామాన్యమైనటువంటి స్త్రీ కాదు, గొప్ప మహారాజు సూరసేనుడు కుమార్తె. యదువంశం అంటే, యదువంశం అంటే ఎటువంటిదండి అంటే ద్వారకా నగరము ఎంతో గొప్పదో మనకి భాగవతం వర్ణిస్తుంది. ఇంద్రుడు కూడా అసూయపడతాడంట, స్వర్గము కూడా పనికిరాదంట ద్వారకా ముందు. అటువంటి గొప్ప నగరం అంట. అర్థమైందా? అటువంటి యాదవ వంశానికి ఒక సూరసేన మహారాజు కుమార్తె కుంతి మహారాణి ఏంటి. అటువంటి మహారాణి ఏం కోరుతుందంటే స్త్రీలమైన మేమెట్లా సంపూర్ణంగా నిన్ను తెలుసుకోగలము. ఇది వినయం అంటే, ఇది విధేయత అంటే. గొప్ప వేదాంతులు కూడా భగవంతుని దివ్యధామమును తెలుసుకోలేరు. శాశ్వతుడైన భగవానుడు మహావేదాంతుల మనస్సులు కూడా అందనివాడు అని ఉపనిషత్తులు పేర్కొనుచున్నవి. మహామేధావులు కూడా ఆ భగవానుని తెలుసుకొనలేరు. ఆ భగవాను యొక్క అనుగ్రహమును పొందిన వారే ఆయనను తెలుసుకొనగలుగురు. అదేంటండి, వేదం చాలా గొప్పది కదా, మరి వేద పండితులు చాలా గొప్పవారి కదా, మరి మునులు ఋషులు ధ్యానం చేసి చాలా గొప్పవారు కదా, మరి ఇంటెలెక్చువల్స్ అంటారు, అంటే వీళ్ళని మహామేధావులు ఉంటారు అన్నమాట సమాజంలో. వీళ్ళందరూ కూడా ఎవరో భగవంతుని తెలుసుకోలేరంట. కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహమును పొందిన వారే ఆయనను తెలుసుకోగలుగుతారు. ఎవరిని అనుగ్రహం పొందిన వారంటే పాండవులు, కుంతీదేవి, ద్రౌపది, బృందావనములో గోపికలు, గోపబాలురు ఏంటి, వీళ్ళందరూ కూడా ఆ భగవానుడి గురించి తెలుసుకున్నారు. మరి వాళ్ళేమి నిత్యము హోమాలు, యజ్ఞాలు, పూజలు, వేదం ఏం చేయలేదు. వాళ్ళు కేవలం నిరంతరం కృష్ణ 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 కృష్ణ. వాళ్ళకి కృష్ణ తప్పితే ఇంకేమి తెలియదు అన్నమాట. ఇతరులు ఎన్నో సంవత్సరములు ఆయనను గురించి ఊహించినను, చర్చించినను వారికి ఆయన కనిపించడు. కృష్ణుడి గురించి మాట్లాడుకోవచ్చు, అబ్బా కృష్ణుడు వీరుడండి, అబ్బా కృష్ణుడు ఎది వీరుడండి, అబ్బా కృష్ణుడు గొప్ప క్షత్రుడు అండి, అబ్బా కృష్ణుడు ఎంతమందిని చంపాడండి. ఇలా చెప్పుకున్నా కూడా ఏమీ ఉపయోగం ఉండదు. కృష్ణుడి గురించి ఊహించుకోవచ్చు కొంతమంది, అయినా సరే ఉపయోగం ఉండదు. కానీ సామాన్యమైన కుంతీదేవి ఈ సత్యమనే పలికిందంట. ఎందుకనగా వారు భగవాను యొక్క మహత్యమును, సర్వశక్తులను విశ్వసించెదరు. కావున ఎట్టి సందేహము లేకుండా ఆయనకు ప్రణమిల్లుదురు. ఎవరు? వేదాంతులు. వేదాంతులు అంటే ఎవరంటే మనకి చెప్పారు శ్రీల ప్రభుపాద గారు. వేదాంతులు ఎవరంటే ఎవరైతే కలియుగ ధర్మమైనటువంటి యుగ ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళే వేదాంతులు. ఎవరైతే వేదాల మీదనే ఆధారపడి వేదాల వరకే పరిమితమైపోయినటువంటి వాళ్ళు కాకుండా వేదాల నుంచి బయటకు వచ్చి భగవద్గీత, భాగవతాన్ని నిత్యము ఎవరైతే శ్రవణముగ్యత్రం చేస్తారో, నిత్యం భాగవత సేవలో ఉంటారో వారిని వేదాంతులు అన్నారు. అందుకే మన ఇస్కాన్ ఫౌండరాచార్య పరమ గురువు శ్రీల ప్రభుపాదు వారికి భక్తి వేదాంత స్వామి అని బిరుదిచ్చారనమాట. ఎందుకంటే ఆయన వేదాలకు అర్థం చెప్పారు. అందుకని అటువంటి వేదాంతులు భగవంతుడికి మహత్యమును, సర్వశక్తులను కూడా తెలుసుకుంటారు, విశ్వసిస్తారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి సందేహం లేకుండా ఆయనకు చక్కగా ప్రణమిల్లుదురు, అంటే ప్రణామం చేస్తారు, శరణాగతి పొందుతారనమాట. భగవంతుడు మిక్కిలి దయామయుడు. ఆయన
కేవలం మహావేదాంతి పైననే తన ప్రత్యేక అనుగ్రహమును చేయడు. భక్తుల శ్రద్ధనే ఆయన గుర్తించును. భక్తుల యొక్క శ్రద్ధని భగవంతుడు గుర్తిస్తాడంట. సాధారణంగా ఏ ధార్మిక కార్యక్రమందైనను స్త్రీలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడానికి ఇదే కారణము. ఏ దేశములైనా ఏ మతమునైనా పురుషుల కంటే స్త్రీలే భగవద్ విషయమును ఎక్కువ ఆసక్తి కలిగి ఉందురు. సో భగవంతుని ఆధిపత్యముపైనే విశ్వాసం ఉంచిన సరళ స్వభావమే ఎక్కువ సత్ఫలితములు ఇచ్చును. కుంతీదేవి అతి వినయముగా భగవంతుని ప్రార్థించను. ఇదే నిజమైన విష్ణు భక్తుని యొక్క లక్షణము. ఇదే భక్తుడి యొక్క ప్రధానమైనటువంటి లక్షణము. 64 క్వాలిటీస్ అంటారనమాట. అంటే భక్తి సిద్ధాంత సరస్వతి గూస మహారాజు గారు భక్తులకి 64 లక్షణాలు ఇచ్చారు. ఆ లక్షణాల్లో ఇది చాలా ప్రధానమైందనమాట. ఏమిటంటే అతి వినయముగా భగవంతుని ప్రార్థించుట. ఎప్పుడైతే ఈ విధంగా కుంతీదేవి ఇంత వినయముగా అంత ఆవిడ శరణాగతి స్థితిలో ఆవిడ ఆ విధంగా ప్రార్థిస్తుందో కృష్ణుడు వచ్చాడంట. ఏ విధంగా తెలుసా? కుంతీదేవి యొక్క పాదధూళిని స్వీకరించి ఆమెను ఆదరించుడికే శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఉండెను. చూసారా? కేవలం ఎలాగండి? ప్రార్థన ద్వారా. ఏంటి? భక్తుడి యొక్క పాదధూళి స్వీకరించి ఆమెని ఆదరించడానికి, ఆవిని కాపాడడానికి, ఆవిడికి తోడు ఉండటానికి, ఆవిడ హృదయంలో స్థిరంగా ఉండటం కోసం శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడంట. చూసారా? శ్రీకృష్ణుడు కుంతీదేవిని తన మేనత్తగా భావించెను. కనుక ఆయన ఆమె పాదములకు ప్రణమిల్లెను. అంటే ఇక్కడ చూడండి, కృష్ణుడు తత్వము కృష్ణుడు అందరికీ అర్థం కాడు. ఇక్కడ తన భక్తుల పాదధూళి కావాలనుకున్నాడు కృష్ణుడు. కానీ చూసే వాళ్ళగా మాత్రం ఆయన ఓకే, ఆ కుంతీదేవి మేనత్త కాబట్టి, కృష్ణుడు చిన్నవాడు కాబట్టి పాదాలకి నమస్కారం చేశాడు అనేలాగా చేస్తాడు ఆయన. ఆయన లీల ఎవరికి అర్థం కాదనమాట. మరి శ్రీకృష్ణుని తల్లి అయిన యశోదాదేవి స్థాయికి సమానమైన గొప్ప స్థానములో మహాభక్తురాలైన కుంతీదేవి ఉండెను. ఏమి కుంతీదేవి ఏమి యశోదాదేవికి తక్కువైంది కాదండి. యశోదాదేవి స్థాయికి సమానమైన స్థానంలో ఉన్నటువంటి మహాభక్తులు అంటే కుంతీదేవి. అయినను ఆమె మిక్కిలి వినయముతో ఆ శ్రీకృష్ణుని ఇట్లు ప్రార్థించెను. ఓ కృష్ణ, మహాభక్తులైన పరమహంసలే నిన్ను గురించి తెలుసుకొనగలుగుదురు. కానీ ఒక సామాన్యమైన స్త్రీనైన నేను నిన్నిట్లు దర్శించగలను. ఇక్కడ మళ్ళీ కూడా వినయంతో, ఒక సామాన్యమైన స్త్రీని నేను నిన్ను ఎట్లా దర్శించగలగాలి అని ఆవిడ ప్రార్థిస్తుందంట. అలాగే చూడండి, ఇక్కడ ఈ మనకి చాతుర్వర్ణ్యం మహాస్పృష్టం అని చెప్తారన్నమాట. 4 వర్ణాలుగా మానవులు విభజించారు. ఏంటంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, అలాగే వైశ్యులు. ఈ విధంగా వారి యొక్క వృత్తిని బట్టి వారికి ఈ విధంగా వర్ణాలు ఇచ్చారు. ఈ వర్ణాలతో పాటు గుణకర్మ అంటారు. అంటే వారి గుణాలను బట్టి కర్మలు చేస్తూ ఉంటారు. ఇదే విధంగా ఈ భాగవతంలో ఇంకోటి కూడా చెప్పింది. అంటే అందరూ కాదు, అంటే స్త్రీల యొక్క మనసు చంచలంగా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు స్త్రీలకు చెప్పకపోవటం మంచిదంటారు. అంటే చూడండి, సహజంగా ఎవరు కూడా మన క్లాసులో తప్పుకొనుకోబాకండి, మీకు ఒక నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. చాణక్య పండితుడు ఏం చెప్పాడంటే, మేనేజ్మెంట్లోకి స్త్రీలను ఎవరిని తీసుకోవద్దని చెప్పాడు ఆయన. అంటే ఆయన చెప్పిన దానికి మీకు చాలా వివరంగా వివరిస్తాను, మీకు ఎందుకు చెప్పాడు అనేది. చాణక్యుడు యొక్క
శిష్యుడు చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త మౌర్య అని చాణక్యుడు మంచి గురు శిష్యులు అనమాట. చంద్రగుప్త మౌర్య మన దేశాన్ని చాలా చక్కగా పరిపాలించాడు. చంద్రగుప్త మౌర్య కూడా కృష్ణ వంశస్థుడు అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. అంటే మనకి కథల ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ చంద్రగుప్త మౌర్యకి అంటే ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా 3 పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆయన. అంటే ఆ రాజ్యము, అంటే చంద్రగుప్త మౌర్య పరిపాలించే రాజ్యానికి కష్టాలకు కారణము ప్రధానంగా స్త్రీలు, అంటే భార్యలు అనే దాని గురించి చాణక్యుడు బాగా ఆయన దాన్ని హైలైట్ చేస్తాడు అనమాట. అంటే చాణక్యుడి పండితుడి యొక్క మనము మనుశాస్త్రం ఉంటుందన్నమాట. మరి మీరు కొంత చదివి ఉంటారనమాట. మనుశాస్త్రం ఉంటుంది. ఈ మనుశాస్త్రంలో ఆయన ఇవన్నీ పొందుపరిచాడు. అలాగే మనకు కూడా కొన్ని వస్తూ ఉంటాయి ఫేస్బుక్లో చాణక్య పండితుడి యొక్క సూత్రాలు అని చెప్పి వస్తూ ఉంటాయి అనమాట. వాటిల్లో ఆయనకు ఉద్దేశం ఏంటంటే అప్పుడు దేశకాలమాన పరిస్థితుల ప్రకారము ఈ చంద్రగుప్త మౌర్యకి ఎన్ని కష్టాలు వచ్చాయంటే ఎన్ని కష్టాలు వచ్చాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన చేసుకున్న భార్యల వల్లే ఆయనకి కష్టం వచ్చింది. ఆ ఉద్దేశం చాణక్య పండితుడు ఏం చెప్తారంటే స్త్రీలని మేనేజ్మెంట్లోకి తీసుకోకూడదు, వారికి అన్ని విషయాలు చెప్పకూడదని చెప్పారు. అది ఎప్పటి నుంచో అలాగే కొనసాగుతుంది అనమాట. అయితే అది అందరికీ వర్తిస్తుందంటే అది అందరికీ వర్తించదు. మీకు అది కన్క్లూజన్ కూడా ఇస్తున్నాను అనమాట. దీని గురించి ఒక్కసారి ప్రభుపాద వారితో కాన్వర్సేషన్ జరిగింది. ప్రభుపాద వారిని యమునాదేవి, హర్ గ్రేస్ యమునాదేవి మాతాజీ ఒక మంచి ప్రశ్న అడిగారు ప్రభుపాదని. ప్రభుపాద కూడా ఒక సందర్భంలో చాణక్య పండితుడు ఇలా చెప్పాడు అని, అంటే మనకి పర్పట్లో కూడా రాస్తారు ప్రభుపాద వారు. మన ప్రభుపాద పర్పట్ ఎందుకు అంత బాగుంటుంది, వారి యొక్క భాష్యం అంటే దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వారు అందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చక్కగా కూడా ఆయన వర్ణించడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ప్రభుపాదుడు ఒకసారి భాష్యంలో చెప్పినప్పుడు ఈ చాణక్య పండితుడి గురించి హర్ గ్రేస్ యమునాదేవి మాతాజీ ప్రభుపాద ఒక క్వశ్చన్ అడిగింది అనమాట. ఏంటంటే ప్రభుపాద్, మరి ఇలాగ చాణక్యుడు అన్నాడు కదా, మరి నేను కూడా స్త్రీనే కదా, మరి మీరు నాకు ప్రచార బాధ్యతలు అప్పచెప్పారు, మరి నేను కూడా స్త్రీనే కదా, మరి మీరు నన్ను మేనేజ్మెంట్లో తీసుకున్నారు కదా అని చెప్పి అడిగింది. మన క్లాసులో ఎవరైనా ప్రభుపాదుడు ఏం ఆన్సర్ చెప్పారు మీరు ఏమైనా చెప్పగలరా? హరే కృష్ణ ప్రభుజీ. భక్తులు కావడానికి లింగ భేదం లేదు ప్రభుజీ. శాస్త్రాధ్యయనం చేయడానికి లింగ భేదం లేదు ప్రభుజీ. హరిబోల్ మాతాజీ, హరిబోల్ చెప్పండి. ఎస్, అక్కడ ప్రభుపాద ఏం చెప్పారంటే యు ఆర్ నాట్ ఏ ఉమెన్, యు ఆర్ డివోటీ, యు ఆర్ మాతాజీ అని చెప్పారనమాట. అది అంటే అక్కడ డిఫరెన్స్ చూసారు మీరు. అంటే భౌతికంగా చూస్తే స్త్రీలే, కానీ ఆధ్యాత్మిక చూస్తే మాత్రం వాళ్ళకి ఇది వర్తించదు. అర్థమైంది కదా? సో నేను చెప్పిన విషయం క్లాసులో ఎవరికి ఇబ్బంది లేదు కదా? కరెక్టేనా? అదే ఎస్ ఎస్, జస్ట్ అంటే చిన్న క్లారిఫికేషన్, అంతగాని ఇంకేం లేదు. ఈ విధంగా అంటే కుంతి మహారాణి అంత వినయంగా, అంటే అంత చక్కగా తను కృష్ణుని ప్రార్థిస్తుంది అనమాట. ఈ విధంగా ఒక వ్యక్తి వేద వాగ్భాయం అనుసరించి ఒక వ్యక్తి యొక్క సామాజిక స్థాయి అతని గుణములను బట్టియే నిర్ణయింపబడును. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడిగా జన్మించాడు, అతడు బ్రాహ్మణుడు కర్మలు చేయటం అనుకోండి, అంటే అతని గుణాలు కానీ అవి కానీ లేదనుకోండి, అతను ఎవరు బ్రాహ్మణుడిగా గుర్తించరు సహజంగా. అలాగే తన గుణాలను బట్టి, అంటే మేబీ ఒక శూద్రుడు కుటుంబంలో పుట్టినవాడు కూడా అతని గనక ఒక మంచి బ్రాహ్మణ గుణాలు అనుకోండి, అతని బ్రాహ్మణగానే గుర్తిస్తారు. అటువంటి వాళ్ళు మన సమాజంలో చాలా ఉన్నారు. ముఖ్యంగా ఇస్కాన్ సమాజంలో చాలా ఎక్కువ మంది ఉంటారు అట్లాగా. ఎందుకంటే ఇది సనాతన ధర్మం కాబట్టి, శాస్త్రం ఇది చెప్పబడింది, వేదములు చెప్పారు, వేదాంతములు చెప్పారు, అన్ని కూడా చెప్పారన్నమాట. అందుకని ఒక వ్యక్తి సామాజిక స్థాయి అతని గుణములను బట్టి నిర్ణయింపబడుతుంది. సమాజంలో ఆయనకి ఎటువంటి స్థాయి, ఎటువంటి గుర్తింపు, ఎటువంటి గౌరవము, ఇవన్నీ కూడా అతను చేసేటువంటి గుణాలను బట్టి ఉంటుందన్నమాట.
ఇది ఆచరణ సాధ్యమైంది కూడా. అలాగే ఒక వ్యక్తి హైకోర్టు జడ్జి గారింట్లో జన్మించినంత మాత్రమే అతను హైకోర్టు జడ్జిగా పరిగణింపబడడు. ఇప్పుడు హైకోర్టు జడ్జి ఇంట్లో కొడుకుగా పుట్టాడు ఫర్ ఎగ్జాంపుల్, అతను కూడా హైకోర్టు జడ్జిగా యాక్సెప్ట్ చేస్తారా? లేదు లేదు. అతను కూడా అఫ్ కోర్స్ తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ తోటి అతను కూడా మళ్ళీ చదువుకొని మరి అతను కూడా జడ్జిగా ఎగ్జామ్స్ రాసి అతను కూడా అయితే అవ్వచ్చు. కానీ కేవలం ఆ ఇంట్లో పుట్టినంత మాత్రాన, మేబీ వాళ్ళ నాన్నగారు కోర్టు ఒకసారి వేసుకున్నంత మాత్రాన అతను మాత్రం హైకోర్టు జడ్జి కాడు. అంతే కదా. అలాగే ఒక వ్యక్తి బ్రాహ్మణ లేక క్షత్రియ కుటుంబంలో జన్మించి ఆ లక్షణం లేనటువంటి మూర్ఖుడైనను అతను కూడా బ్రాహ్మణుడు చెప్పుకుని ఉంటారు. కానీ శూద్రుడి కంటే తక్కువ లక్షణాలు కలిగి ఉన్నను ప్రజలు అతనిని బ్రాహ్మణుడనే నమ్ముతారు కొంతమంది. వేద సంస్కృతి పతనం కూడా ఇదే కారణము. ఇవాళ ఎందుకు మన భారతదేశంలో ఈ సనాతన ఇన్ని విపత్తులు వస్తున్నాయంటే కారణం ఇదే అనమాట. ఎందుకంటే నియమ నిబంధనలు పాటించకుండా, ఈ వేద సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటించకుండా ఎవరైతే ఉన్నారో వారి వల్ల ఈ సమాజాన్ని నష్టం జరుగుతుంది. అందుకే వేద సంస్కృతి అది కూడా పతనం అయిపోయింది. కారణం ఏంటి అంటే ఇలాగనమాట. అందుకని కేవలం హైకోర్టు జడ్జి ఇంట్లో పుట్టినంత మాత్రాన ఆ కొడుకు హైకోర్టు జడ్జి కాడు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అతను బ్రాహ్మణుడు కాదు. క్షత్రియ కుటుంబంలో పుట్టినంత మాత్రం క్షత్రియుడిగా ఎప్పుడు అవుతాడంటే అతను కనుక తప్పకుండా గుణాలతోటి, అంటే అతను గుణాలు చెప్తుంది మన శాస్త్రం చెప్తుంది, జన్మత ప్రతి ఒక్కరు శూద్రుడే, గుణముతోటే వాడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడుగానో పరిగణిస్తే శాస్త్రం చెప్తుంది అన్నమాట. ఈ విధంగా భారతదేశంలో బ్రాహ్మణులు నా ఉద్యమమును కొన్ని సందర్భంలో వ్యతిరేకించరు. దీనికి కారణమేమనగా నేను ఐరోపా అమెరికాలలోని వ్యక్తులకు బ్రాహ్మణులుగా శిక్షణ ఇచ్చి వారిని అంగీకరిస్తున్నాను కాబట్టి నేను కానీ మరే హేతువేదైనను వారి వాదమును అంగీకరించరు. ఇది ఎవరు చెప్తున్నారు? ప్రభుపాద చెప్తున్నారు. ప్రభుపాద చెప్తున్నారు ఇట్లాగా. అంటే ఈ విధంగా నేను వారందరూ బ్రాహ్మణులుగా శిక్షణ ఇస్తున్నాను. ప్రభుపాద కోరుకున్నారు. ప్రభుపాద ఏం కావాలంటే బ్రాహ్మణ కల్చర్ కావాలి మనకి. ఏంటి బ్రాహ్మణ కల్చర్ అంటే గోవులు, అలాగే బ్రాహ్మణ కల్చర్ రెండు ఉండాలి. ఏ ప్రాంతంలో అయితే గోవులు బ్రాహ్మణులు ఉంటారో ఆ ప్రాంతమంతా కూడా రామరాజ్యం అవుతుందంట. అందుకని ఇస్కాను బాగా ప్రయత్నిస్తుంది ప్రతి ప్రాంతంలో అందరూ బ్రాహ్మణులుగా తయారు చేయడం కోసం. అది బ్రాహ్మణ అంటే ఏంటండి? చక్క కలియుగంలో 4 నియమాలు పాటించడం, భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించడం, భగవన్నామ జపం చేయటం, భగవద్గీత భాగవతాలు వినటం, భక్తులు సాంగత్యం తీసుకుంటాం, మందిరాలు సేవ చేయడం. ఇదే బ్రాహ్మణికల్ కల్చర్. అది అలాగే చైతన్య మహాప్రభు కూడా ఒక విషయాన్ని చెప్పారు. పురుద్వీతే ఆచేయద నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హోయిబే మోరనామ. ప్రతి పట్టణము నగరము గ్రామమునందు కృష్ణ చైతన్య ఉద్యమము ప్రచారమవును. అలాంటప్పుడు ఐరోపా వారు, అమెరికా వారు బ్రాహ్మణులు ఎందుకు కాలేరు? వాస్తవంగా కృష్ణ చైతన్య స్థితిని చేరిన వాడు బ్రాహ్మణ స్థాయిని మించిన వాడునని భగవద్గీత 14వ అధ్యాయంలో 26వ శ్లోకంలో చెప్తుంది. ఇకపోతే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతుంది అన్నమాట. ఎలా అంటే ఓ కృష్ణ, అధమ జన్మలైనటువంటి శూద్రులు అట్లాగే చండాలాది వంటి వారు కూడా నిన్ను శరణ పొందడం ద్వారా పరమగతిని పొందుతారు. ఇలాంటి విషయాలన్నీ కూడా కుంతి మహారాణి ఎంతో చక్కగా చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే ఏయి రూపే బ్రహ్మండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. విశ్వమనందు సంచరించు ప్రాణులలో ఎవడో ఒక అదృష్టవంతుడు మాత్రమే గురువు యొక్క మరియు శ్రీకృష్ణ భగవాను విగ్రహ ప్రభావం చేత
భక్తియుక్త సేవా బీజమును పొందును. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. విశ్వమనందు సంచరించే ప్రాణుల్లో ఎవడో ఒకడు, ఒక అదృష్టవంతుడు మాత్రమేనంట గురువు అలాగే కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడంట. అటువంటి అనుగ్రహం ద్వారా భక్తియుక్త సేవ అనే బీజమును పొందుతాడంట. ఆ భక్తియుక్త సేవ చేయాలని ఆలోచన లేకుండా ఎవరు కూడా చేయలేరు. ఈ విషయాన్ని మనకి చైతన్య చరితామృతం మధ్యలో కూడా మనకు చెప్తున్నారు. అలాగే కృష్ణ చైతన్య ఉద్యమము దుష్టులకు దురదృష్టవంతులకు ఉద్దేశింపబడినది కాదు. ఈ మార్గము అదృష్టవంతులకే లభించును. కృష్ణ చైతన్య మార్గమును అనుసరించేవాడు మిక్కిలి అదృష్టవంతునిగా భావింపబడవలను. ఎందుకనగా అతని జీవితము సార్థమగుటకు దోహదకారి అగును. కృష్ణ చైతన్యమును పొంది తన విద్యుత్ ధర్మమును నెరవేర్చువాడు అదృష్టవంతుడు, ధన్యజీవి. ఈ విషయమనే కుంతీదేవి ఇచ్చట సవినయముగా పేర్కొన్నది. అంటే గురు కృష్ణుడు కృప వల్ల మనం భక్తియుత సేవను చేయగలుగుతామంట. అలాగే ఈ ఒక్క ఉద్యమము అంటే ఈ ఒక్క కృష్ణ చైతన్య మార్గము అందరూ కూడా అనుసరించరు. కోటి జన్మల పుణ్యం ఉంటే గాని భగవద్గీత భాగవతాన్ని చదవటము కానీ వినటము కానీ చేయలేరంట. కోటి జన్మల పుణ్యం ఉంటే గాని కృష్ణ దర్శనము, కృష్ణ ప్రసాదము, కృష్ణనామస్మరణ చేయలేరంట. అందుకని ఇది అందరికీ దొరకదు, ఎవరికో అదృష్టం దొరుకుతుంది. కానీ కలియుగంలో ఎవరైతే ప్రామాణికమైన గురువును ఆశ్రయిస్తాడో వాడు కుక్క మాంసని చండాలుడైనా కూడా మహాభక్తులడానికి అవకాశం ఉంది, కేవలం గురువు యొక్క కృప వలన. అలాగే కుంతీదేవి స్త్రీ దేహమును కలిగి ఉన్నను గొప్ప భక్తురాలు కావున ఆమె ఇతర సాధారణ స్త్రీల వంటిది కాదు. అంతేకాదు ఆమె మిక్కిలి వివేకవంతురాలు కూడా. ఎందుకనగా ఆమె శ్రీకృష్ణుని దేవాదేవునిగా గుర్తించింది. భగవానుడు నాకు మేనరునిగా కనబడుచు నాకు ప్రణమల్లుడికి వచ్చాడు, కానీ నిజముగా ఆయన సర్వోన్నత పరమపురుషుడు. అందువలనే వెనుకటి శ్లోకమున ఆమె అలక్షయం సర్వభూతానమంత తర్బరహిరవస్థితం అని పేర్కొందంట. అంటే నీవు లోపల బయట సర్వత్రా వ్యాపించి ఉన్నను సాధారణ జనుడుకు నీవు దర్శనమివ్వవు. ఇక్కడ ఎందుకు కన్క్లూజను, కుంతీ మహారాణి ఎందుకు మిక్కిలి వివేకవంతురాలు అంటే కృష్ణుణ్ణి కేవలము తన మేనడుగానే కాకుండా కృష్ణుణ్ణి కేవలం యదువంశానికే పరిమితం చేయకుండా కృష్ణుణ్ణి కేవలం ద్వాపరయుగానికే చెందినవాడి కాకుండా కృష్ణుణ్ణి భగవంతుడిగా గుర్తించింది. ఉత్తమమైనటువంటి పరమపురుషుడిగా గుర్తించింది. అందుకని ఆవిడ వివేకవంతురాలు. ఎవరైతే కృష్ణుణ్ణి భగవంతునిగా అంగీకరించారో, ఎవరైతే కృష్ణుణ్ణి భగవంతుడిగా ఒప్పుకోరో, ఎవరైతే కృష్ణుడిని కేవలం ద్వాపరయుగానికి చెందినవాడిగానే భావిస్తారో, ఎవరైతే కృష్ణుని యాదవంశానికి చెందినవాడిగానే భావిస్తారో వారందరూ అజ్ఞానులు అని శాస్త్రం చెప్తుందన్నమాట. ఎవరు? కుంతీ మహారాణి గొప్ప భక్తురాలు చెప్తుంది ఇక్కడ. కృష్ణుణ్ణి అంటే గుర్తిస్తుంది. ఏమంటే కృష్ణుడు భగవంతుడు, అందుకని ఆవిడ ఏమన్నారంటే మిక్కిలి వివేకవంతురాలు అన్నారు. అందుకే చూడండి, ఎవరైతే కృష్ణ భక్తులను చెప్పారో వారికి వేయవలసిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే భగవంతుడు ఎవరిని అడగాలి. ఎప్పుడైతే కృష్ణుడే భగవంతుడు అంటారో అప్పుడు వాళ్ళ భక్తుల విషయం. అంతేగాని ఆలోచిస్తారని చెప్పి అనకూడదు అన్నమాట. అందుకని మనకి ఎవరికి ఈ కంఠమాల వేసుకోవడానికి అర్హత ఉంటుంది, ఎవరికి దీక్ష తీసుకోవడానికి అర్హత ఉంటుందంటే ముందు వారికి నమ్మకం కాదు, విశ్వాసము, అనుభవం జరగాలి. ఎస్, కృష్ణుడే దేవాది దేవుడు, కృష్ణుడే భగవంతుడు అని ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలి, నమ్మకం కాదు.
ఎలా వస్తుంది వాళ్ళకంటే హరినామ జపం ద్వారా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని నిత్యము కూడా నామజపం చేస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంది వారికి, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. నేను భగవంతుడికి దాసుణ్ణి. నేను డాక్టర్ని కాదు, ఇంజనీర్ని కాదు, పొలిటికల్ లీడర్ని కాదు, నేను బ్రాహ్మణుని కాదు, క్షత్రువుని కాదు, వైశ్యుని కాదు, శూద్రుని కూడా కాదు. నేను ఎవరినంటే నేను భగవంతుడి యొక్క దాసుణ్ణి, నేను భగవంతుడి యొక్క సేవకుని తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ రిలేషన్ వచ్చిందో, ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అయ్యారో, అప్పుడు వాళ్ళు చెప్తారు, ఎస్ కృష్ణుడు దేవాదేవుడు, కృష్ణుడు భగవంతుడు చెప్తారనమాట. లేకపోతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అని ఆలోచిస్తూ ఉంటారనమాట. అందుకని ఏమిటి కృష్ణ భక్తుడు అవడానికి మొట్టమొదటి అర్హత ఏమిటంటే కృష్ణుడు దేవాదిదేవుడు భగవంతుడు అని విశ్వాసము ఉండాలి. ఎప్పుడు విశ్వాసం వస్తుందంటే ఎక్స్పీరియన్స్ అయిన వాడు విశ్వసిస్తాడు. ఇప్పుడు కష్టంలో ఉన్నాడు, ఒక నదిలో కొట్టుకుపోతున్నాడు, మధ్యలో ఆ టైంలో వచ్చి రక్షించాడు అంటే ఏంటి? ఎక్స్పీరియన్స్. అర్థమైందా? ఎస్ నా కృష్ణ వచ్చి నన్ను రక్షించాడు. ఇప్పుడు పాండవులు చెప్తున్నారు కదా, పాండవులు చెప్తారు, అయ్యా మిమ్మల్ని ఎవరు రక్షించారంటే నా కృష్ణుడు రక్షించాడు. ద్రౌపది ఏం చెప్తుంది? ఎస్ నా కృష్ణుడు రక్షించాడు. కుంతి మహారాణి ఏం చెప్తుంది? అయ్యా నీ వల్లే కదయ్యా నా నా కుమారులకి మళ్ళీ రాజ్యం తిరిగి వచ్చింది. అయ్యా నువ్వే కదయ్యా ఎల్లవేళలా మాతో ఉండి మమ్మల్ని కాపాడావు. ఇది కాదా ఎక్స్పీరియన్స్ అంటే? ఇది కాదా అనుభవం అంటే? ఎప్పుడైతే ఎవరికైతే ఇటువంటి అనుభవం వస్తుందో వారికి విశ్వాసం ఉంటుంది అన్నమాట. అందుకని ఈరోజు మనం చెప్పుకున్నటువంటి క్లాసులో ఈ అంశం పేరేమిటంటే కుంతి మహారాణి మిక్కిలి వివేకవంతురాలు. ఎందుకు మిక్కిలి వివేకవంతురాలు అంటే ఇది అంటే ఎవరు కన్క్లూజన్ అది, ఎవరు మిక్కిలి వివేకవంతురాలంటే ఒకటి స్టార్టింగ్ లో మీరు చూస్తే ఇంట్రొడక్షన్ ఎలా ఉందంటే ఈరోజు కుంతి మహారాణి మేము చాలా తక్కువ, ఎలాగా తృణాదపి సునీచైన తరోర్వ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. అంటే నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నదాన్ని, నాకు నువ్వు ఎట్లా అంటే మేము నిన్ను ఎట్లా సంపూర్ణంగా తెలుసుకోవాలని ప్రార్థించింది. ఇప్పుడు మళ్ళీ చివరిలో ఏం ప్రార్థిస్తుంది అంటే చూడండి, కృష్ణుడే దేవాదిదేవుడు, కృష్ణుడే భగవంతుడు, విశ్వాసం ఎక్స్పీరియన్స్ అన్నమాట. అందుకు ఆవిడ మిక్కిలి వివేకవంతురాలు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి హరే కృష్ణ. ప్రభుజీ భగవంతుని ఎలా ప్రార్థించాలో కూడా తెలియని అలాంటి అదనలకి అసలు భగవంతుని ఎలా ప్రార్థించాలనే కొన్ని పాయింట్స్ తెలిసినాయి ప్రభుజీ ఈ సెషన్ ద్వారా. భగవంతుని ఎలా ప్రార్థించాలి అన్న విషయం మెయిన్ బాగా తెలుసుకున్నాం ప్రభుజీ. భగవంతుని అడగడం కూడా రావాలి ప్రభుజీ, అడిగితేనే ఇవ్వగలరు. అంటే అడగకుండా కూడా ఇస్తారనుకోండి, ఏది మనకు అర్హత తగ్గట్టు ఇస్తారు. వన్ సెకండ్ మాతాజీ, మీ యొక్క వాయిస్ బ్రేక్ అవుతుంది. కనుక మన టీవీ ఒకసారి చెక్ చేయండి, ఎవరిదో కానీ వాయిస్ బ్రేక్. మాట్లాడండి మాతాజీ, ఒకసారి మీరు మాట్లాడండి. సూర్యకుమారి మాతాజీ మాట్లాడి. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మీ వాయిస్ క్లియర్ గా ఉంది, చెప్పండి. క్లియర్ ప్రభుజీ. ఈ రోజు సెషన్ వలన ప్రభుజీ కుంతి మహారాణి ఎలా ప్రార్థించాలో తెలియజెప్పినట్టుగా ఉంది ప్రభుజీ. మాలాంటి అదంలో ఎలా ప్రార్థించాలో కూడా తెలియదు. స్వామి ముందు నుంచుంటాం, నోట మాటలు రావు. అంటే భౌతికంలో ఉన్నా కాబట్టి అన్ని కోరుకోవాలని ఒక లిస్ట్ చదివేస్తాం ప్రభుజీ. అలాకంటే స్వామికి తెలుసు ఏమి ఇవ్వాలి ఏంటి అన్నది. మనం చేసే సేవను బట్టి, మన అదృష్టాన్ని బట్టి స్వామి ఇస్తారు, అర్హతను బట్టి ఇస్తుంటారు. కానీ ఎలా ప్రార్థించాలో తెలుసుకున్నాం ప్రభుజీ. నాకు బాగా నచ్చింది ప్రభుజీ ఈ సెషన్. హరే కృష్ణ. హరే కృష్ణ.
వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. ప్రభుజీ నా పేరు గాయత్రి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ నా పేరు గాయత్రి. ఇవాల్టి డే 2 కుంతి మహారాణి ఉపదేశాలలో ఫస్ట్ తెలుసుకుంది ఏంటంటే, కుంతి మహారాణి చాలా గొప్ప భక్తురాలు అనమాట కృష్ణుడికి. అయినా గాని ఎంతో శుద్ధ భక్తితో అసలు ఆవిడ నేను అంత పెద్ద భక్తురాల్ని కాదు, అసలు మిమ్మల్ని ఎలా ఇంకా సంపూర్ణంగా మిమ్మల్ని ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అడుగుతానే ఉంటుంది ప్రభుజీ కృష్ణుణ్ణి. అదొకటి తెలుసుకున్నాను ప్రభుజీ. ఆ తర్వాత వేదాంతులు అంటే ఎవరు అని చెప్పి చెప్పారు ప్రభుజీ. కలియుగంలో అన్ని ధర్మాల్ని పాటించడం అంటే వేదాలు చదవడమే కాకుండా అలానే ఇంకా భగవంత్ సేవను చేయడము, భగవద్గీత భాగవతం ఇవన్నీ చదివే వాళ్ళని వేదాంతులు అని అంటారని చెప్పారు ప్రభుజీ. అందుకే శ్రీల ప్రభుపాదుల గారికి భక్తి వేదాంత స్వామి అని పేరు వచ్చింది, బిరుదు వచ్చిందని చెప్పారు ప్రభుజీ. అలానే ఆ ఈ కలియుగంలో ఎవరైతే ఆ నీచులు వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఒకవేళ కృష్ణ భక్తిని చేస్తే వాళ్ళకి కూడా మోక్షం కలుగుతుందని చెప్పారు ప్రభుజీ. ఎన్నో కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ అసలు మనం ఇలా భగవద్గీత వాళ్ళు కూడా కృష్ణ భక్తి చేస్తే ఒకటి కాదు, జనరల్ గా అటువంటి వారు కృష్ణ భక్తి చేయటము కుదరదు. కానీ ఎంత నీచులైనా, ఒక్క మాంసం తినే చండాలుడైనా కూడా ప్రామాణికమైన గురువుని ఆశ్రయిస్తే అతను ఈ జన్మలోనే మంచి కృష్ణ భక్తుడయ్యి బాగా సాధన చేయడం ద్వారా గురువు కృప ద్వారా అతడు భగవద్ధామం చేరడానికి అవకాశం ఉంది. ఓకే, హరే కృష్ణ. అలాగే ప్రభుజీ. కంటిన్యూ చేయండి. అలానే ఎన్నో కోటి జన్మల పుణ్యం ఉంటే గాని భగవద్గీత భాగవతం చదవడం గాని కృష్ణునికి సేవ చేయడం గాని మనకి లభించదంట. అలాంటి బుద్ధి కూడా మనకి రాదంట. ఎన్ని కోటి జన్మాల పుణ్యం ఉంటే గాని అలాంటి బుద్ధి మనకి వస్తుందంట. అలానే స్టార్టింగ్ లో కుంతి మహారాణి అట్లా సంపూర్ణమైన మీకు ఎలా నేను తెలుసుకోవాలి అని కృష్ణుని ప్రాధేయపడినట్టు లాస్ట్ లో చెప్తారనమాట. కృష్ణుడు భగవంతుడు అని, ఆయన నుంచి ఆయన ఉన్నత పురుషుడు అని అలా చెప్పారు ప్రభుజీ. వీటి గురించి తెలుసుకున్నాను ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ, వెరీ గుడ్, బాగా చెప్పారు. భగవంతుడు భక్తులకి బుద్ధి యోగం ద్వారా భక్తి యుక్త సేవ ద్వారా తనను తాను అర్థం చేసుకునే విధంగా అవకాశం ఇస్తాడనేది ఫస్ట్ పాయింట్ లో చెప్పారు ప్రభుజీ. అంటే భక్తురాలు కానీ భక్తుడు కానీ ఎంత వినమ్రతా భావంతో ఎంత గ్రౌండ్ లెవెల్లో ఉండాలనేది ఈరోజు ఫస్ట్ పాయింట్ లోనే చెప్పారు ప్రభుజీ. కుంతి మహారాణి మహామహా యోగులకి లేదంటే గొప్ప గొప్ప ఋషులకి నువ్వు అర్థమవుతావు, మాలాంటి స్త్రీలకు ఏ విధంగా అర్థమవుతావు అని అక్కడ ప్రశ్న అడగటం ద్వారా ప్రభుజీ ఆమె చాలా తక్కువగా చేసుకొని భగవంతుడి ముందు అతి వినయంతో ప్రార్థన చేయటం అనేది చాలా బాగా నచ్చింది ప్రభుజీ. ఇంకొకటి, గొప్ప గొప్ప విద్యావంతులకి భగవంతుడు అర్థం కారు అని చెప్పారు ప్రభుజీ. అది ఇప్పుడు ప్రస్తుత సమాజంలో క్లియర్ గా కనబడుతుంది. భగవద్గీతలో చెప్పినట్టు విద్య అనేది జీవుణ్ణి తమో గుణం నుండి రజోగుణంకి, రజోగుణం నుండి సత్వగుణంకి తీసుకురావాలి ప్రభుజీ. ఆ తర్వాత భక్తి మార్గంకి తీసుకురావాలి. ఇప్పుడు ప్రజెంట్ క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది కాబట్టి అది 100% యాక్సెప్ట్ చేయాలి ప్రభుజీ. ఇంకొకటి ఏంటంటే భక్తుల యొక్క శ్రద్ధని భగవంతుడే స్వయంగా అర్థం చేసుకొని దానిని పూర్తిగా రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాడని చెప్పారు ప్రభుజీ మీరు. అదే ఇప్పుడు భౌతికంగా చూసుకునే వాళ్ళకి కృష్ణుడు ఒక మేనల్లుడుగా కుంతి మహారాణి పాదాల మీద పడినట్టు కనబడుతుంది. కానీ కుంతి మహారాణి చేసిన భక్తికి ఆమె పాదధూళిని కృష్ణుడు టచ్ చేయాలనే ఆధ్యాత్మిక భావన అనేది ఒక భక్తులకు మాత్రమే అర్థమవుతుందని చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అది బాగా నచ్చింది ప్రభుజీ. ఇంకో విషయం ఏంటంటే ప్రభుజీ, ఇది మాకు టెంపుల్లో జరిగింది ప్రభుజీ. ఒక 2 years బ్యాక్ వచ్చారు ప్రభుజీ. అంటే ఏలియన్స్ ఉన్నారా లేరా అనేది ఒక క్లాస్ లో క్వశ్చన్ అడిగారు ప్రభుజీ. అడిగితే అప్పుడు క్లాస్ చెప్పే గురువు గారు మీరు ఇందాక చెప్పిన శ్లోకమే చెప్పారు ప్రభుజీ. అదే మహాప్రభు అను శ్రీల రూప గోస్వామి గారు ప్రయాగరాజులో ఈ డిస్కషన్ జరిగింది ప్రభుజీ. అప్పుడు ఈ శ్లోకం చెప్పారు. జీవుడు అత్యున్నతమైన ఈ మానవ జన్మని ఉపయోగించుకోలేనప్పుడు వివిధ గ్రహాల్లో, వివిధ రూపాల్లో, వివిధ దేహాలను పొందుతా ఉంటాడు.
ఎప్పుడో గురువు కృష్ణ కృప దొరికినప్పుడు మాత్రమే ఈ భూగోళంలో జన్మం తీసుకుంటారని చెప్పారు ప్రభుజీ. అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే శాస్త్రంలో వేరే గ్రహాల్లో వేరే జీవుల్లో కూడా లైఫ్ ఉంది అని. సో ఎస్ అది గుర్తొచ్చింది ప్రభుజీ. అది గుర్తొచ్చింది. అండ్ కంక్లూజన్ ఏంటంటే ప్రభుజీ, కుంతి మహారాణి కృష్ణుడిని ఒక మేనల్లుడుగా కానీ, ఒక యదువంశీయుడిగా కానీ, లేదంటే ఒక ద్వాపరయుగానికి చెందిన వాడిగా కానీ చూడలేదు. ఆయన్ని పరిపూర్ణమైన సంపూర్ణమైన భగవంతుడిగా చూసింది. అదే విధంగా భక్తి చేసింది కాబట్టి ప్రభుజీ ఆమె మిక్కిలి తెలివంతురాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. దయానిధి ప్రభుజీ వారి హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భక్తులందరికీ హరే కృష్ణ. శ్రీమన్ దయానిధి ప్రభుజీ వారి విలువైన సమయాన్ని కేటాయించి మనకు ఇవాటి 2వ రోజైన కుంతి మహారాణి ఉపదేశాలను బోధించినందుకు ఆయనకి కృతజ్ఞతలుగా అందరం 3 సార్లు హరి బోల్ అని చెప్దామా? హరి బోల్, హరి బోల్, హరి బోల్, హరి హరి బోల్. బోల్. హరి మాకు బోల్. ఇంత చక్కటి క్లాస్ ని ఉపదేశించినందుకు చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరి బోల్. ధన్యవాద ప్రణామం. ఆల్ గ్లోరీస్ టు గురు అండ్ గౌరాంగ. హరి బోల్. హరే హరి కృష్ణ. హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ హరే రామ 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 హరే శ్రీల ప్రభుపాదికి శ్రీల గురుదేవ్ హరే జయ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ దండ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాత దండ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.